హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు డైమండ్ సుజాతాస్ తెలుగు ఛానల్. ఈ వీడియోలో మీకు కనిపిస్తున్నది శ్రీ రాజేశ్వర స్వామి వారి దేవాలయం తేతలి అనే గ్రామం. ఈ గ్రామం తణుకు పట్టణానికి 5 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ ఈ గుడి ముందర మనం నందీశ్వరుని అట్లానే పెద్ద బావిని కూడా చూస్తాము. ఇది గుడి ముందరి ప్రాంతం. ఈరోజు సోమవారం గనక నేను ఈ శివాలయాన్ని దర్శించుకోవడానికి వెళ్ళాను. ఈ శివాలయం విశిష్టత ఏంటి అంటే ఇక్కడ బ్రహ్మసూత్రం కలిగిన లింగం ఉంది గుడి లోపల. ఈ ఆలయం రాజరాజ నరేంద్రుడు 11వ శతాబ్దంలో నిర్మించారని పురాణాలు చెప్తున్నాయి. ఇది చూడడానికి పెంకుటిల్లు మాదిరి ఉంటుంది. చూసారా, ఇది ఫ్రంట్ వ్యూ. దీనిపైన విగ్రహాలు, పురాణాల్లో ఉన్న విగ్రహాలు పెట్టారు. ఇది లోపలికి ఎంటర్ అవ్వగానే ధ్వజస్తంభం వ్యూ. ధ్వజస్తంభం వాటర్ కిందకి రాకుండా వర్షం వాటర్ గ్లాస్ అనేది పెట్టారు. మనకు అట్లానే దీపం కూడా కనిపిస్తుంది గ్లాస్ నుంచి. ఇదంతా ధ్వజస్తంభం వ్యూ గుడి లోపల. ఈ బ్రహ్మసూత్రం కలిగిన లింగాలు ఉన్న శివాలయాలు చాలా అరుదు. అలాంటి శివలింగాన్ని ఉన్న ఆలయాన్ని దర్శిస్తే 1,000 రెట్లు ఫలితం ఉంటుందని శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు ప్రవచనాల్లో చెప్పారు. శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు ప్రవచనాల్లో కూడా మనం విని ఉన్నాం. బ్రహ్మసూత్రం కలిగిన రాజేశ్వర స్వామి వారి దేవస్థానం విశిష్టత గురించి. ఈ ఆలయం తేతలి అనే గ్రామంలో పశ్చిమ గోదావరి జిల్లాలో ఉంది. ఇది గుడి ప్రాంగణం లోపల బ్యాక్ వ్యూ. గుడి చుట్టూ ఉన్న వ్యూ ఇదంతా. ఈరోజు లక్షపత్రి పూజ ఉంది. ఆడావిడి అంతా లోపల కొనసాగుతుంది. పూజలు జరుగుతూ ఉన్నాయి. పత్రులు కోస్తూ ఉన్నారు. నేను కూడా కొన్ని పత్రులు కోసి ఇచ్చాను. ఓం నమ శివాయ్. ఇదే బ్రహ్మసూత్రం కలిగిన శివలింగం. ఇది అమ్మవారు. పక్కనే రామాలయం కూడా ఉంది తేతలి అదే గ్రామంలో. రాముల వారి గుడి. ఇది ధ్వజస్తంభం. కార్తీక మాసం కాబట్టి దీపాలు వెలిగించుకొని ధ్వజస్తంభాన్ని కూడా దర్శించుకున్నాము. ధ్వజస్తంభం ఇది రామాలయం లోపల గర్భగుడి. ఇది శ్రీరామ. ఇది రామాలయం లోపలి ప్రాంగణం ఇదంతా. తర్వాత అదే ప్రాంగణంలో మనకి సాయిబాబా, షిరిడి సాయిబాబా గుడి కూడా, షిరిడి సాయిబాబా వారు కూడా దర్శనమిస్తారు. కృష్ణ భగవానుడు ఆవుతో షిరిడి సాయిబాబా వారు. దత్తాత్రేయ స్వామి. ఓం శ్రీ సాయినాథాయ నమః. ఓం శ్రీ షిరిడి సాయినాథాయ నమః. ఓం సాయినాథాయ నమః. ఓం శ్రీ షిరిడి సాయినాథాయ. బయటికి రాగానే ఇట్లా కృష్ణుడు గోమాత విగ్రహం ఉంటుంది. ఇక్కడ నందనవనం లాగా చుట్టూ అంతా తులసి వనం ఉంది. ఎక్కడ చూసినా తులసి మొక్కలే, తులసి వనం. చాలా బాగుంది ఆహ్లాదకరంగా చూడడానికి గుడి ప్రాంగణం అంతా. చెట్లు, పూల చెట్లతో చాలా పచ్చని ప్రకృతిలో ఈ గుడి చాలా బాగుంది చూడడానికి ఆహ్లాదకరంగా. చెట్లు, పూల చెట్లు. అక్కడ గోపురం కనిపిస్తుంది చూసారా, రాముల వారి గోపురం. ఇదంతా గుడి లోపల ప్రాంగణం. ఇది గుడికి బయటకు వచ్చే దారి. గుడి బయట ఇంత విశిష్టత కలిగిన ఈ బ్రహ్మసూత్ర లింగాన్ని అట్లానే ఈ రామాలయాన్ని మీరు కూడా ఒకసారి దర్శించుకోండి. నా వీడియోని వాచ్ చేసినందుకు ధన్యవాదములు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. చుట్టూ కొబ్బరి చెట్లతో ఎంత బాగుందో ఈ గుడి వాతావరణం అంతా.